హలో మిత్రమా, ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఎక్కడో నేను మా ఇంటికి వచ్చాను. సో మ్యాటర్ ఏంటంటే, రేపు మా తమ్ముడి బర్త్డే. సో ఇవాళ నైట్ వాడితో కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. వాడి బర్త్డే కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే రోజునే. వాడు స్కూల్కి వెళ్ళాడు. సో మన స్కిల్స్ అన్ని వాడికి చూపిద్దామని ఈ ప్లాన్ వేసాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా, బేకింగ్ పౌడర్, స్ట్రాబెరీ ఎసెన్స్, బేకింగ్ సోడా, 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్, కొద్దిగా మిల్క్ అండ్ 3 eggs. సో ఫస్ట్ మనం షుగర్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేయాలి. యాక్చువల్గా అయితే చేత్తో చేయాలి. మనం ఎప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కాబట్టి షార్ట్ కట్స్ ప్రిఫర్ చేద్దాం. ఫస్ట్ షుగర్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పౌడర్లో 3 eggs తీసుకొని బ్రేక్ చేసి వేసుకుందాము. అలాగే 1 కప్ ఆయిల్, కొద్దిగా మిల్క్. ఎప్పుడు వెనీలా ఎసెన్స్ ఏం వాడతామని ఈసారి స్ట్రాబెరీ ఎసెన్స్ ట్రై చేశాను. ఇప్పుడు ఇది పార్ట్ 1 అనమాట. ఇదంతా నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో మైదా తీసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఇందాక మనం బ్లెండ్ చేసుకున్న మిక్స్ మొత్తం వేసుకోవాలి. నేను యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ మిక్స్ని లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు, నేర్చేసుకున్నట్టే మీరు కూడా. ఇంకా ఇది వచ్చేసి మన మిడిల్ క్లాస్ సెట్టింగ్స్ అనమాట. మనకి ఓవెన్స్ ఇవన్నీ అంటే కష్టము. సో ఇలా సెట్ చేశాను. సో దీన్ని ఇప్పుడు కొంచెంసేపు ఒక 10 minutes హీట్ అవనిద్దాం మూత పెట్టేసి. యాక్చువల్గా ఈ మౌల్ తెచ్చాను కేక్ చేయడానికి, కానీ మన మిడిల్ క్లాస్ మనసు వద్దని చెప్పింది. మా అమ్మ మేము కేక్స్ చేసుకుంటామని ఇది తీసుకుందంట. సో దీనిలోనే చేయబోతున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బటర్ పేపర్ లోపల వేసుకోవాలి. ఈ బటర్ పేపర్లు ఇవి మన దగ్గర నడవవు. సో ఏదో పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసి పెట్టేస్తే అదే బటర్ పేపర్. ఇందులోకి ఇప్పుడు మన ప్రీ మిక్స్ మొత్తం ఇందులో వేసేసి బౌల్ని నీట్గా ట్యాప్ చేసేసి ఇప్పుడు ఈ మిక్స్ని మన మిడిల్ క్లాస్ ఓవెన్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు అది బేక్ అయ్యి కేక్ అయ్యి ఒక 40-50 minutes వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో దాని పని దాన్ని చేసుకోనివ్వకుండా మధ్య మధ్యలో వెళ్ళి దాన్ని కెలకడం ఈజ్ మై బలహీనత. ఇంటికి వస్తే మనకు వేరే పని పాట ఏముండదు. ఏదో వంటలు పెంటలు ఏవో ప్రయోగాలు చేయడం, అవి మా తమ్ముడికి పెట్టడం. నచ్చితే తింటాడు, లేదంటే తిట్టుకుంటాడు. సో ఇప్పుడు మీ అందరికీ మా అమ్మ ఆస్తిని చూపిస్తాను, చూడండి. ఆ టబ్బును వదలకుండా ఆ టబ్బులో లోటస్ మొక్కలు పెట్టేసింది. ఇవన్నీ మా మమ్మీ మా డాడీ కలిసి పెట్టిన మొక్కలు అన్నమాట. చాలా ఇష్టం వాళ్ళకి మొక్కలు అంటే, నాకు కూడా చాలా ఇష్టము. సో ఇది వచ్చేసి మన క్రియేటివిటీ అనమాట. ఇంటర్మీడియట్లో అనుకుంటా సిమెంట్తో తయారు చేశాను. మా అమ్మ పెయింట్లు వేసింది. ఇంకా ఇది వచ్చేసి మన కుండ బిర్యానీ కుండ ఉంటుంది కదా, దానికి కలర్స్ వేసి అలా సెట్ చేసి చాలా ఎక్కువ పొంగింది కేక్. ఫ్లాప్ ఏమో అనుకున్నా, కానీ బాగానే వచ్చింది. సెట్ చేస్తా. చుట్టూ ఉన్న బేక్ అయిన హార్డ్నెస్ ఉంటుంది కదా, అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలైన పార్ట్. ఫస్ట్ కావాల్సిన పదార్థం చాక్లెట్ సిరప్, షుగర్ వాటర్, కొంచెం డెకరేషన్ కోసం స్ప్రింక్లర్స్, మిల్క్ అండ్ కస్టర్డ్ పౌడర్. మరీ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇలా సింపుల్గా ట్రై చేస్తున్నాను. ఈ క్రీమ్ చేసే అంత సీన్ మనకు లేదు కాబట్టి కస్టర్డ్తో అడ్జస్ట్ అవుదాము. ముందుగా 1 కప్ మిల్క్ పోసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసులేండి కస్టర్డ్ ఎలా చేయాలో, కానీ నా సరదా కోసం చెప్తున్నాను. అలాగే కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ ఆర్ మిల్క్లో వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా తిప్పగా కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. మనం చేసుకున్న కేక్ని 3 slicesగా కట్ చేసుకొని అందులో షుగర్ వాటర్ స్ప్రెడ్ చేస్తున్నాం. చేసే ఉత్సాహంలో వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూసుకోలేదు. మొత్తానికైతే కేక్ పైన కస్టర్డ్ వేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం కూల్ అయ్యి కస్టర్డ్ కొంచెం థిక్ అయ్యాక చాక్లెట్ సిరప్తో లుక్ని కొంచెం ఎన్హాన్స్ చేశాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ షుగర్ స్ప్రింక్లర్స్తో మంచి ఫినిషింగ్ ఇద్దాము. ఫైనల్గా ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్ తీసి కేక్లో పెట్టేశాను. ఆ గ్యాప్లో కేక్ మీద నేమ్ రాద్దాం అనుకున్నాను వాడిని, కానీ అది ఫ్లాప్ అయింది. ఇంకా మొత్తం అలా స్ప్రింకిల్ చేసేసి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది.
ఇంకా అలా నన్ను వదిలేస్తే కేక్ పని నేను చూస్తా అని చెప్పి మమ్మల్ని సైడ్ చేసి వాడు కేక్ తింటున్నాడు.